యేసు ప్రభు మన జీవితంలో ఏం చేస్తారు? ఆయన దగ్గర రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఆయన మన నడకను ఏం చేస్తాడని చెప్పండి, సరి చేసే దేవుడు ఆయన. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, అవన్నీ రిఫరెన్స్లు చూపిన సమయం లేదు. ఆయన అంటాడు, ఎఫ్రాయిముకు చేయి పట్టుకుని నడక నేర్పించిన వాడను నేనే, వారిని కౌగలించిన వాడని నేనే. అయితే వారు ఈ విషయాన్ని మనసు పట్టక నన్ను విడిచి వెళ్ళిపోయారని దేవుడు వాపోయాడు. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడిని నేనే, ప్రవర్తన నేర్పిన వాడిని నేనే, ఎలా నడవాలో ఎలా మెలగాలో నేర్పిన వాడిని నేనే. అయితే మనుషులు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు దగ్గర రావడం ద్వారా ప్రభు మన ప్రవర్తన సరి చేస్తాడు. అంతకుముందు మన ఇష్టానుసారం నడిచేవేమో, ఇష్టానుసారం జీవించేవేమో, ఇష్టానుసారం ప్రవర్తించేవేమో, మన కాళ్ళు వెళ్ళకూడని వ్యర్థమైన స్థలాల్లో సంచరించాయేమో, మన కాళ్ళు వ్యర్థమైన స్థలాల్లో సంచరించిన వారు లేనిపోయిన సమస్యలు ఇబ్బందులు కొని తెచ్చుకున్నామేమో. కానీ ప్రభువు మన కాళ్ళను సరిచేస్తే, ఆయన మనల్ని స్వస్థపరిస్తే, ఇప్పుడు ఈ పాదాలు ఎవరి కోసం నడుస్తాయి చెప్పండి? ఎవరి కోసం నడవాలి? దేవుని కోసం నడవాలి.